ప్రధానంగా చూసుకుంటే జగన్ గారి పాదయాత్ర సమయంలో ప్రధానంగా ఇచ్చిన హామీల్లో ఒకటి కేంద్రం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. 2 మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తానన్నారు. ఈ రెండిట్లో ఏమైనా జరిగినాయి? ఏమంటే ఒక బాబాయిని కిరాతంగా హత్య చేసి బాత్రూంలో పెట్టి తలకు కుట్లేసి గొడ్డలతో నరికి మేమేమి కాదంటేనే ఏం చేయలే. పోలవరం పూర్తి చేస్తే అంత ఇది చేస్తే అంత ఆడు ఏం చేస్తే ఏముంది, ఏం చేసినా ఆడు మూర్ఖుడు, వాడు దుర్మార్గుడు, వాడు డబ్బే కావాలి, డబ్బే ప్రాధాన్యం. ఏది ఏమైనా పప్పు బెల్లాలాగా వేస్తున్నాడు. ఆ పప్పు బెల్లాలు ఇస్తే మా చాలనుకుంటున్నారు ప్రజలంతా కూడా. రాబోయే కాలంలో జగన్ పతనం ఖాయం. 2024 చంద్రబాబు నాయుడుకి గెలుస్తున్నారు. ఇది అన్నీ పోతాయి ఆయన కాలంగానే. మద్యపాన నిషేధం నిషేధం ఎంత దారుణం అండి. ఇవాళ 30-40 సంవత్సరాలు చచ్చిపోతున్నారు. లివర్ పాడైపోతుంది, కంటి చూపు పోతుంది, మెదడులో అన్కాన్షియస్. అసలు ఆడెవడ తెలియట్లా. నీ పేరేంటి? సాయి అంటున్నారు. సాయి అనగానే ఎప్పుడుకో గుర్తొస్తుంది సాయి అని. అంతే తప్ప మొత్తం మద్యపాన నిషేధం అంతా దొంగ ముందు, కల్తీ ముందు చాలా దారుణంగా ఉంది. ఈ మద్యపాన నిషేధం చేయలేడు. దానివల్ల ఇన్కమ్ వస్తుంది, దానివల్ల ప్రభుత్వం నడుపుతున్నాడు. అంతే తప్ప దానివలన ప్రభుత్వం నడుపుతుంది ఇంకేమైనా తెస్తే బాగుంటుంది. ఎరైన్ తెచ్చాడు, గంజాయి తెచ్చాడు, రాష్ట్రం మొత్తం కుర్రోళ్ళందరినీ గంజాయితో నాశనం చేశాడు. స్టూడెంట్లు మొన్న కొట్టుకున్నారు, అంతకితం కొట్టుకున్నారు. అదే అన్న, అదే విధంగా చూసుకుందామన్నా ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంతో పోల్చుకుంటే జగన్ గారి హయాంలో గేదెల్లో కూడా స్కామ్ జరుగుతుంది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహానుభావుడు ఎన్టీ రామారావు యాదవులకి ఇవ్వాలి, గౌళ్ళకి ఇవ్వాలి, మత్స్యకారులకి ఇవ్వాలి, ఎస్సీలకి ఇవ్వాలి, ఎస్టీలకి ఇవ్వాలని చెప్పి అనేక సంస్కరణలు తీసుకొస్తే ఈ దొంగ ఈ బాటకం మొత్తం తీసాడు. పెట్టి ఎవరికి వేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, గౌడాసు మనకు ఓట్లు వేయరు అని తొక్కే యాదవులు కొద్ది గొప్ప మనకు టర్న్ అయ్యారు. దాన్ని యాదవులు టర్న్ అయ్యారు కాబట్టి యాదవులకి గొర్రె పిల్లలు, లేకపోతే గొర్రెలు, లేకపోతే యాదవులు, లేకపోతే నంద్యాల నదులు చేస్తూ ఉంటారు. ఎన్ని కాదు, మొత్తం సర్వనాశనం అయింది. అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా కూడా ఈ జగన్ ప్రభుత్వం వల్ల నాశనం అయిపోయింది. రాబోయే కాలంలో జగన్ ప్రభుత్వం మటాష్. ప్రధానంగా చూసుకుందామన్నా ఇప్పుడు వచ్చేసరికి కార్పొరేషన్లు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాపీలో కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రతి కార్పొరేషన్ చంద్రబాబు గారి హయాంలో అభివృద్ధి పదంలో నడిచిందని చెప్పుకోవచ్చు. ప్రతి కార్పొరేషన్ సంబంధించినంత వరకు నిధులు ఉండేవి. మీరు కూడా ఒక మాజీ కౌన్సిలర్ కింద చేశారు. మీరు చాలా వరకు కార్పొరేషన్ సంబంధించినంత వరకు చాలా నిధులు ఉండే ఉంటారు. ఈ జగన్ గారి హయాం వచ్చినాక అసలు ఎలా ఉంది కార్పొరేషన్ల పరిస్థితి? నేను 2014 ముందు నేను బీసీఎల్లో పనిచేసా. బ్రహ్మాండంగా తీర్చిద్దాం. ఇదే పార్థసారథి గారిని ఆయన శాఖ మీద నేను కానీ, గురుమూర్తి కానీ, మా విజయ్ కానీ ఇంకా ఎంతోమంది వేసుకుని ఆయన తప్పుని నడుతుంటే ఆయన్ని ఇల్లుని ముట్టడించాం. అనేక మంది మీద మేము త్యాగాలు చేసాం. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మెచ్చుకుని ఆ ఇంటికి రమ్మని చెప్పి మాకు అనేక సార్లు మాకు మంచి గుర్తింపు ఇచ్చి దాసు, గురుమూర్తి, విజయ్ అనే పేరు పిలవగల దీన్ని తీసుకొచ్చాం. ఎంతోమంది ఉంటారు, మేమంతా కోనికేసి కొట్టాం. దాని మీద మేము బీసీలు ఒకటే మీరు వద్దు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీని కూడా మీరు చూడండి అని చెప్పి ఆ కులాలందరూ కూడా మాకు చెప్పారు. ఇప్పుడు కూడా నేను ఎంపీ గారి ఆఫీస్లో ఉండి ఈ కార్యాలయ కార్యదర్శి చేస్తున్నానంటే నాకు ఆ రోజు నుండి చేస్తున్నా. తర్వాత మా అన్నదమ్ములు ఇద్దరు, బొల్లయ్య గారు, నారాయణరావు పుణ్యమే. నేను కొండి గుర్తింపులు కానీ, ప్రజలతో మనల్ని కానీ వాళ్ళిద్దరు పుణ్యం వల్ల నేను ఇక్కడ చేస్తున్నా. తెలిసిందా? దీని మీద ఈ కార్పొరేషన్లో ఎస్సీ నిధులు, బీసీ నిధులు, మరి అనేక నిధులన్నీ కూడా సర్వనాశనం చేశాడు. అనేక సంక్షేమ పథకాలకి తొంగలో తొక్కాడు. దీనన్నిటికీ రేపొద్దున ప్రజలు గుణపాఠం చెప్తారు. అవన్నీ కూడా రెడీగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చి ప్రధానంగా 3 రాజధానులు అన్నారన్న, ఒక రాజధాని కూడా కట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు? దాని మీద ఏం చెప్తాం బాబు. 3 రాజధానులు అంటే వైజాగ్ మంచి సిటీ. దీనికి మంత్రికుడు ఉన్నాడు. ఎవడో వైజాగ్ మంత్రికుడు ఎవరో విజయసాయిరెడ్డి. వాడు ఎప్పటి నుంచో అక్కడ అల్లుడు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. ఎలా తిప్పి కొడితే బాగుంటుందో, ఏం చేస్తే బాగుంటుందో ఒక రూమ్లో కూర్చుని విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, ఇంకెవరయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, మూలకారుడి సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూర్చుని ఎక్కడ మేము ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక వ్యూహకర్తలాగా కూర్చుని ఒక టేబుల్ కూడా జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చుంటాడు. సోఫాలో ఇటు పక్కన కూర్చుని స్కెచ్ గీశారు. కర్నూలు సిటీ బాగుంటుంది, తర్వాత ఏమో హైదరాబాద్ సిటీ మనకు రాజట్టకు, విజయవాడ సిటీ బాగుంటుంది, వైజాగ్ సిటీ బాగుంటుంది. ఎలా చేస్తే బాగుంటుంది ప్లాన్ చేసుకుని వైజాగ్లో 3 రాజధానులు పెట్టారు. ఈ 3 రాజధానులు పెట్టినాక ప్రజల్లో తిరుగుబడి వచ్చింది. మొత్తం కొట్టేశారు భూములని. ఎస్ఐని భూమి కొట్టేశారు, రైతు వారి భూములు కొట్టేశారు. అన్ని రకాలుగా భూములు కొట్టేసి సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని దుర్మార్గం పాలన నడిపిస్తూ ఈ రాష్ట్రాన్ని
దోచే విధంగా చేస్తున్నారు తప్ప ఈ 3 రాజధానులు అనేది బూటకం. వాళ్ళు ఏమి చేయలేరు, ఒక ఇటుకు కూడా పెట్టలేరు. బ్రహ్మాండంగా తీర్చిదిద్ది 33,000 ఎకరాలు 33,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుని ఆ రోడ్లు అమ్మలు వెళ్తుంటే ఒక శాసనసభ నిర్మించుకుని అక్కడికి వెళ్తుంటే ఒక చరిత్ర అది చూస్తుంటే ఎంత ఆనందంగా ఉండేదో. చుట్టుపక్కల పూల మొక్కలు, అనేక మంది వెళ్ళటాలు రావటాలు, భోజనాలు ఇంకా మాకు అంత సరదాగా ఉండేది. ఇప్పుడేముంది మొత్తం నాశనం చేసాడు. అరే నియమ గన్నవరం ఏమన్నా చూసావు నువ్వు? రాజధాని ఓపెనింగ్ రోజున ఈ మన చంద్రశేఖరరావు వచ్చి కారులో వెళ్తా ఉంటా, ఇదే చంద్రగడి పరిస్థితి. నా కొడుకు ఇట్లా పెట్టిపాటి దిగుతాడు, మన ఎవరు రాని ఆయనే చెప్పాడు. సో ఇంకా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇవన్నీ పాపాలు తగులుతాయి, శాపాలు తగులుతాయి. ఈ విజయసాయిరెడ్డి తగులుద్ది, జగన్మోహన్ రెడ్డి తగులుద్ది, సజ్జల రామకృష్ణ గారు తగులుద్ది, సుబ్బారెడ్డి తగులుద్ది. అందరూ కూడా శాపాలు మూట కట్టుకుని రెడీగా ఉన్నారు. బూతులు మూట కట్టుకునే పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, బొంబటి రాంబాడు, అంబుతు రాంబాబు రాంబాబు రోజే కానీ మొత్తం భూస్థాపితం అయిపోతాం ఖాయం.